వెల్కమ్ బ్యాక్ ప్రొఫెసర్ గారు. ఖలిస్తానీల దుశ్చర్య అనే వార్తను చూడొచ్చు సార్. కెనడాలో హిందూ ఆలయం వద్ద భక్తులపై దాడికి తెగబడిన వేర్పాటువాదులు. ఖలిస్తాన్ ఉద్యమం రెండు పాకిస్తాన్లో పంజాబ్, భారత్లో పంజాబ్ కలిపేయాలనేది ఒక ఉద్యమం, వేర్పాటువాద ఉద్యమము. దీన్ని తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తుంది సార్ భారత్. అండ్ ఖలిస్తానీలకు సపోర్ట్గా నిలుస్తుందన్న ఆరోపణలో ఉన్న కెనడా గవర్నమెంట్ కూడా దీన్ని ఖండించింది. ఇది పిరికిబందల చర్య అంటూ మోదీ కూడా కమెంట్ చేసిన పరిస్థితి. ఏంటి సార్ వివాదం ఏంటి? అంటే దేవాలయ అక్కడ ఖలిస్తాన్ వాదులకు కెనడా ఆశ్రయం ఇస్తోంది. ఆశ్రయం ఇచ్చాక ఇక మీరు ఖండిస్తే ఏమొస్తుంది? మొదలు అలాంటి తీవ్రవాద శక్తులకు కెనడా ఆశ్రయం ఇవ్వకూడదు. సో కెనడా గడ్డపై నుంచి భారత వ్యతిరేక కార్యకలాపాలకు అక్కడి ప్రధాని జస్టిన్ ట్రూడో అవకాశం ఇస్తున్నాడు. నేను గతంలో కూడా చాలాసార్లు చెప్పాను. అక్కడ ఎన్నికలు ఉన్నాయి, ప్రభుత్వము అక్కడ ఈ ఖలిస్తాన్ వాదుల ఇన్ఫ్లుయెన్స్లో ఉన్న పార్టీ మద్దతుతో ప్రధానమంత్రి అధికారంలో ఉన్నాడు. సిక్కులు ఓటర్లు ఉన్నారు. అందువల్ల ఒక ఓట్ బ్యాంక్ పాలిటిక్స్లో భాగంగా ఈ దుర్మార్గం చేస్తున్నాడు. వాళ్ళకి అర్థం కావాల్సిందంటే వాళ్ళ దేవాలయంపై దాడి జరుగుతుంది, రేపు ఇంకో దానిపై దాడి జరుగుతుంది. తీవ్రవాదానికి ఒక్కసారి అవకాశం ఇస్తే అది ఎవరికైనా అవుతుంది. అమెరికా ఆఫ్ఘనిస్తాన్లో బిన్ లాడెన్ లాంటి, తాలిబాన్ లాంటి వాళ్ళు ప్రోత్సహిస్తే ఏం జరిగింది? వాళ్ళు వచ్చి వరల్డ్ ట్రేడ్ సెంటర్నే పేల్చేశారు. అందువల్ల తీవ్రవాదంకి భస్మాసురాస్త్రం అది కెనడాకి అర్థం కావడం లేదు. ఇప్పుడు కెనడాకే కాదు, అమెరికా కూడా అర్థం కావడం లేదు. మీకు ట్రంప్ ఏమంటాడు? హిందువులకు రాడికల్ లెఫ్ట్ నుంచి ప్రమాదం ఏర్పడింది అంటాడు. సో రాడికల్ లెఫ్ట్ ఎక్కడున్నది అంటే కమలా హారిస్ రాడికల్ లెఫ్ట్, హిందువులకు రాడికల్ లెఫ్ట్ నుంచి ప్రమాదం ఏర్పడింది. ఎందుకు ధైర్యం లేదు కెనడాను విమర్శించడానికి? ఆయన కూడా ఓట్లు కావాలి, హిందూ ఓట్లు కావాలి, వైట్ ఓట్లు కావాలి. అందువల్ల ఆయన నిజం చెప్పలేడు, ధైర్యం లేదు. అరబ్ ముస్లిం ఓట్లు కావాలి. అందుకొరకు పాకిస్తాన్, బంగ్లాదేశ్లో ముస్లిం ఫండమెంటలిస్టుల చేతుల్లో హిందువులపైన దాడులు జరుగుతున్నాయని చెప్పే ధైర్యం ఉందా ట్రంప్కు? అమెరికాకు ధైర్యం ఉందా? చెప్పరు. మీరు గమనించారు, ఎక్కడ బంగ్లాదేశ్లో దాడులు జరుగుతున్నది అంటాడు. ఆడ రాడికల్ లెఫ్ట్ ఉందా? బంగ్లాదేశ్లో ప్రభుత్వం రాడికల్ లెఫ్ట్ ప్రభుత్వమా? రాడికల్ లెఫ్ట్ ప్రభుత్వం క్యూబాలో, వియత్నాంలో, చైనాలో అక్కడేమైనా దాడులు జరుగుతున్నాయా? దాడులు జరుగుతున్నాయి బంగ్లాదేశ్లో, కెనడాలో, పాకిస్తాన్లో. దాడులు చేస్తున్నది సిక్ ఇస్లామిక్ ఫండమెంటలిస్టులు, సిక్ ఫండమెంటలిస్టులు. కానీ ఎవరి మీద నెపం మోపుతున్నారు? రాడికల్ లెఫ్ట్ మీద నెపం మోపుతున్నారు. అంటే ఎంత క్లియర్గా తమ రాజకీయ అవసరాల కొరకే మాట్లాడతారు తప్ప తీవ్రవాదం గురించి ఒక కమిట్మెంట్ లేదు. అమెరికాకు లేదు, కెనడాకు లేదంటే దానికి ఇంతకు మించి ఉదాహరణ ఏమున్నది? మీరు ఖలిస్తాన్ ఉన్మాదుల్ని ప్రోత్సహిస్తున్న అమెరికా, కెనడా, ముఖ్యంగా కెనడా, యూకే, అమెరికా ఇక్కడున్న వాళ్ళే కదా, వీళ్ళే కదా ఇంతదాకా పెంచి పోషిస్తున్నది. అందువల్ల అమెరికాకు ప్రమాదం అయితే వాడు తీవ్రవాది, భారతదేశానికి ప్రమాదం అయితే వాడు తీవ్రవాది కాదు. ఎందుకు ట్రంప్ పాకిస్తాన్ ఒక్క మాట అనలేడు? ఎందుకు అనే ధైర్యం ఎందుకు లేదు? పాకిస్తాన్ తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తుందని అనే ధైర్యం ట్రంప్కు లేదు, మీరు ఎందుకు లేదు అనాలి కదా. ఏదో హిందువుల సంరక్షకుడుగా అవతారం ఎత్తుతూ ప్రపంచవ్యాప్తంగా అమెరికాలో హిందువులకు ప్రమాదం ఏర్పడింది అని మాట్లాడుతున్నాడు. మరి ఇలా హిందూ ఆలయాన్ని సిక్కు ఫండమెంటలిస్టులు అటాక్ చేస్తే, జస్టిన్ ట్రూడో ప్రభుత్వం సమర్థిస్తే, జస్టిన్ ట్రూడోని తప్పుపట్టే ధైర్యం ట్రంప్కి ఎందుకు లేదు అంటున్నా. ఉండదు. పాకిస్తాన్ తరపులో ఇలా రోజు రోజుకు హిందువుల జనాభా తగ్గిపోతుంది కదా, రోజు అత్యాచారాలు, అరాచకాలు జరుగుతున్నాయి కదా. మరి పాకిస్తాన్ అనే ధైర్యం ఎందుకు లేదు వీళ్ళకు? ఎందుకంటే పాకిస్తాన్ వీళ్ళ క్లయింట్ స్టేటు, వీళ్ళకి ఆయుధాలు ఉంటాడు, వీళ్ళు చెప్పిన పనులు చేసి పెడతారు. అందుకని వీళ్ళకి పాకిస్తాన్ కావాలి. బంగ్లాదేశ్లో ఉన్న మతోన్మాద శక్తులు వీళ్ళ ఫ్రెండ్స్, బంగ్లా నేషనలిస్ట్ పార్టీ, జమాత్ ఇస్లామీ, ప్రో అమెరికన్. అందువల్ల వాళ్ళకి అక్కడ హిందువులపైన దాడులు జరిగితే వాళ్ళని అనరు, రాడికల్ లెఫ్ట్ అని చెప్పి ఒక కొత్త సిద్ధాంతాలు పట్టుకొస్తారు. అందువల్ల హిపోక్రసీ ఆఫ్ ద వెస్ట్ ఇది ఎక్స్పోజ్ కదా. రైట్ సార్. ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్న పంజాబీలు, సిక్కులకు ఇబ్బంది ఉండవచ్చేమో, కానీ భారత్లో ఉన్న సిక్కులు బాగానే ఉన్నారు కదా సార్. వాళ్ళ అసంతృప్తి పంజాబీలు అంతా సిక్కులు కాదండి. అదే సార్, పాకిస్తాన్లో ఉన్న పంజాబీలు అంతా సిక్కులు కాదు, మెజారిటీ వాళ్ళు ఉంటారు. లేదు, అదేం లేదు. పంజాబీలో మెజారిటీ సిక్కులు ఎందుకు ఉంటారు? పంజాబీ భాష వేరు, సిక్కు వేరు. మీరు మీకు నవాజ్ షరీఫ్ పంజాబీ అండ్ సిక్కా కాదు కదా. ఓకే సార్, నాకు అవగాహన లేక సిక్కు కాదు కదా. పంజాబీ లాంగ్వేజ్ అండి. పంజాబీ వాళ్ళు హిందువులు, అరుణ్ జైట్లీ పంజాబీ. పంజాబీ భాష. పాకిస్తాన్లో ఉన్న పంజాబీలకు ఏదైనా ఇబ్బంది ఉండవచ్చు, భారత్లో ఉన్న పంజాబీలు బాగానే ఉన్నారు కదా, వాళ్ళు కూడా ఎందుకు మాకు ప్రత్యేక దేశం కావాలి, ఆ పంజాబ్ ఈ పంజాబ్ ఎవరంటున్నారు? వాళ్ళు ఎవరు అంటలేరు. ఖలిస్తాన్ వాదులకేం పంజాబ్లో బడలేదు. కెనడాలో అంటున్నారు, పంజాబ్లో ఎప్పుడో మార్జినలైజ్ అయిపోయారు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా అంశాలకు